ఇండియాలో 5,000 నోటు చెలామణిలోకి రానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2,000 నోటు రద్దు నేపథ్యంలో ఈ వార్త మరింత వైరల్ గా మారింది. వీటిపై ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000 నోటును తీసుకురానుందని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. 2,000 నోటును చెలామణి ఆగిపోవటం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని వెనక్కు తీసుకోవడంతో ప్రస్తుతానికి పెద్ద నోటు లేకుండా ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో అతిపెద్ద నోటు ఏంటంటే అది 500 రూపాయలు మాత్రమే. అందుకే 5,000 నోటును ఆర్బీఐ తీసుకొస్తుందని బాగా ప్రచారం జరుగుతోంది. అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లు భారతదేశానికి కొత్తవి కాదు. 1947లోనే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 5,000, 10,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. 1954లో 5,000 రూపాయల నోటును ప్రవేశపెట్టారు. 1978లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్ద నోట్లను ఉపసంహరించాలనే నిర్ణయంతో 1,000 రూపాయలు, 5,000, 10,000 నోట్లను క్యాన్సిల్ చేశారు. అంటే అప్పట్లోనే పెద్ద నోట్లు దాదాపు 24 సంవత్సరాలు చెలామణిలో ఉన్నాయన్నమాట. ఈ విషయం గురించి ఆల్ ఇండియా రేడియోలో ఆర్బీఐ ప్రకటన చేసింది. కొత్త ఆకుపచ్చ నోటుగా 5,000 రూపాయల నోటును ప్రవేశపెడుతున్నారన్న విషయం కేవలం పుకారు మాత్రమేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీన్ని ఎవరూ నమ్మొద్దని కోరింది. దేశ బ్యాంకింగ్ నియమావళి సంస్థ అధిపతి శశికాంత్ దాస్ కూడా ఈ పుకార్లలో నిజం లేదని స్పష్టం చేశారు. ఆర్బీఐ 2,000 నోటును ఉపసంహరించుకోవాలని మాత్రమే నిర్ణయించిందని శశికాంత్ దాస్ పేర్కొన్నారు. ఆకుపచ్చ 5,000 నోటు గురించి తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయని, వాటిని నమ్మొద్దని అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం 500 రూపాయలు, 200 రూపాయలు, 100, 50, 20, 10 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల ప్రాముఖ్యత పెరుగుతోంది. ప్రభుత్వం ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. యూపీఐ, సైబర్ స్పేస్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు నోట్ల స్థానాన్ని భర్తీ చేయడంలో ముఖ్యమైన అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా నోట్లు చెలామణిలోకి రావటం అనేది సరైనది కాదు. ఒకవేళ ఏదైనా కొత్త కరెన్సీ లేదా నోటును విడుదల చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రమే ప్రకటిస్తుంది. ఇలా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే నమ్మాలి. సోషల్ మీడియాలో వార్తలు నమ్మొద్దు.